పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఓజీ. ఈ చిత్రం మీద ఫ్యాన్స్ లో స్పెషల్ అంచనాలు ఉన్నాయి. పవన్ కమిట్ అయిన సినిమాలని పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన ప్రస్తుతం ఓజీ మూవీపై ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి. సుచిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో షూటింగ్ కి బాగా గ్యాప్ వచ్చింది. తాజాగా ఆయన ఓజీ చిత్రానికి డేస్ కేటాయించారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించినట్లు మేకర్స్ తెలియజేశారు. మళ్ళీ మొదలైంది, ఈసారి ముగిద్దాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతి త్వరలోనే షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. మరో 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాటోగ్రాఫర్ చేంజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తప్పుకున్నాడట. చాలా సందర్భాల్లో ఓజీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యారని సమాచారం. ఆయన స్థానంలో మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసని ఓజీ మేకర్స్ నియమించారట. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ఇప్పటికే చిత్రంపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడుదల అయిన గ్లిమ్స్ వీడియోతో టాలీవుడ్ ను మాత్రమే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమాని గత ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవల కొన్ని వారాలుగా షూటింగ్ నిలిచిపోయినా ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వచ్చేసింది. కెమెరా టీమ్ లోని ఒక సభ్యుడు ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఓజీ షూటింగ్ తిరిగి మొదలైంది అంటూ ఓ ట్వీట్ చేయగా అదే ట్వీట్ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా రీట్వీట్ చేస్తూ మళ్లీ మొదలైంది, ఈసారి మోగిపోద్ది అంటూ పవన్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం రేపింది. దీంతో ఓజీస్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో పంజాబ్ సినిమాలో కొద్దిగా గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన పవన్ ఈసారి పూర్తి స్థాయి ట్రూటర్ గ్యాంగ్స్టర్ గా తెరపై సందడి చేరున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ 3 విభిన్న పాత్రలు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలు విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.